నమస్తే అందరికీ. నేనైతే ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నాను. ఈ ఊరగాయ చాలా బాగుంటుంది. 1 కిలో నిమ్మకాయలు తీసుకొని, పెద్ద నిమ్మకాయలు ఇవి కోవైట్లో ఇవే దొరుకుతాయి. బాగా నీట్గా కడుక్కొని నిమ్మ లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు పొడి వేసి ఊరబెట్టాను 2 రోజుల క్రితం. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఈ పొడి వచ్చేసి మసాలా పొడి, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇవైతే పోపు దినుసులు, ఎండుమిరపకాయలు. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మన తిరగబాత గింజలు అయితే వేసుకోవాలి. ఇందులో అన్ని జీలకర్ర, ఉద్దివేళ్ళు, శనివేళ్ళు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి. వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా అయితే ఎర్రదోరలకు వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసాను. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న నిమ్మకాయ ఉప్పులు అయితే ఇందులో వేసుకోవాలి. బాగా ఊరి రసం గడక వచ్చింది చూడండి బాగా. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకొని తగినంత కారము, ఈ మిరప్పొడి అయితే మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి నేను ఒక స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మసాలాలో 1.5 స్పూన్ అయితే వేసాను. కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుందని 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం బాగా కలుపుకొని తర్వాత అంతా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకున్నాము చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పెరుగన్నంలోకి, పిల్లల లంచ్ బాక్స్లకి, మనం కూడా వేడి వేడి అన్నంలోకి అప్పుడప్పుడు తినేదానికి నిమ్మకాయ పుల్లగా కారం కారంగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడైతే సాల్ట్ అయితే చూసేసుకొని సూపర్గా ఉంది టేస్ట్. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలో చూడండి ఎలా వచ్చిందో నిమ్మకాయ ఊరగాయ. ఇప్పుడు నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా కొంచెం వేడిగా చేసేసాను. ఇది మనం బాగా ఒక వారం రోజులు బయట పెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదు బయట పెట్టినా ఇదైతే చెడిపోదు. మనకి ఇంకొంచెం ఆయిల్ కావాలంటే కాంచి కూడా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ అన్నిట్లకి, మాకు రాయలసీమలో సద్దన్నంలోకి సూపర్గా తింటారు. ఈ విధంగా అయితే బాక్స్లో వేసి ఎత్తి పెట్టుకున్నామంటే 1 నెల రోజులైనా మనకు నిల్వ ఉంటుంది నిమ్మకాయ ఊరగాయ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.